ఎలాంటి వారికైనా కొన్నిసార్లు ఉన్న కారు అమ్మక తప్పదు. కారణం ఏదైనా ఆఖరుకో అయిన కాడికి మంచి ధరకే అమ్మేందుకు ప్రతి విక్రేత చూస్తాడు. అయితే అందుకు తగ్గ ఐడియాలు అందరి దగ్గర ఉండవు. దాంతో అయిన కాడికి ఏదో ధరకు ఉన్న కారు వదిలించుకుంటారు. నిజానికి ఇదే జీవితంలో చేసే పెద్ద తప్పు. ప్రతిదానికి ఒక పద్ధతి ఉన్నట్టే దీనికి ఉంది. కొంతమంది కారును కొనుగోలు చేసే ముందు డ్రైవింగ్ను పర్ఫెక్ట్ చేసుకునేందుకు సెకండ్ హ్యాండ్ కారు కొంటుంటారు. కొత్త కారు కొనేంత బడ్జెట్ లేకపోవడంతో కొందరు వాడిన కారును కూడా కొంటారు. భారతదేశంలో కొత్త కార్లతో పాటు యూజ్డ్ కార్ మార్కెట్ కూడా అభివృద్ధి చెందుతోంది. మీరు కొత్త కారును కొనుగోలు చేయాలనే ఉత్సాహంలో ఉంటే, మీ పాత కారును విక్రయించాలనుకుంటే, మీ పాత కారుకు మంచి ధర రావాలంటే కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. వాటిని పాటిస్తే మంచి ధర పొందవచ్చంటున్నారు టెక్ నిపుణులు. మీరు మీ పాత కారును ఎవరికైనా విక్రయించినప్పుడు అది పాతదని, ఇంజన్ పనిచేయటం లేదని, సమస్యలున్నాయని చెప్పడం తరచుగా వింటుంటాం. మీడియా నివేదికల ప్రకారం దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెట్రోల్ ధరలు నిరంతరం పెరగడమే ఇందుకు కారణం. మీరు కూడా మీ కారును విక్రయించాలనుకుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. తద్వారా మీరు కారుకు మంచి ధరను పొందవచ్చు. మీ కారును కండిషన్గా ఉంచుకుంటే ఎవరికైనా విక్రయించవచ్చు. డీలర్కు విక్రయించవచ్చు లేదా డీలర్షిప్కు తిరిగి ఇవ్వవచ్చు. కారు రూపురేఖలతోనే ఫస్ట్ ఇంప్రెషన్ ఏర్పడింది. కారు రూపాన్ని చూడటం ద్వారా ఒక నమ్మకం ఏర్పడుతుంది. దాని ఆధారంగా అతను దానిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటాడు. అందువల్ల మీరు మీ కారు లోపలి వెలుపలి భాగాలను నిర్వహించడం చాలా ముఖ్యం. దీంతో మీరు మీ కారును అమ్మటం ద్వారా మంచి డబ్బు పొందవచ్చు. కారును ఎప్పటికప్పుడు సర్వీస్ చేయాలి. ఇంజిన్ ఆయిల్, కూలెంట్ టాపప్, ఫ్యూయల్ ఫిల్టర్ని క్రమం తప్పకుండా మార్చాలి. ఇది కారును మంచి స్థితిలో ఉంచుతుంది. ఇది మంచి ధరను పొందే అవకాశాలను పెంచుతుంది. కొన్నిసార్లు మీరు కారుపై ఉన్న చిన్నపాటి గీతలు మీ కారు ధరను తగ్గించేలా చేస్తాయి. మీరు కారును విక్రయించడానికి వెళ్ళినప్పుడు గీతలు ధరను మాత్రమే తగ్గిస్తాయి. చిన్న చిన్న రిపేర్లను వెంటనే సరిచేయండి.